ఈ భూమి మీద వచ్చింది మనము ఎవరిని కరెక్ట్. శత్రువులా చూడ్డానికి ఏది రాదు. ఒంటరిగా అంత టైం వచ్చినాము. ఎందుకు వేస్ట్ చేయడం. ఒంటరిగా అవును. ఎళ్ళిపోతాం సార్. మనం అవును. ఇక్కడి నుంచి ఏందంటే భూమి మీద నుంచి తీసుకెళ్ళేది మంచి అనుభవాలను తీసుకొని ఎళ్ళిపోతాము. హ్మ్. పాపపుణ్యాలను తీసుకొని ఎళ్ళిపోతాం. హ్మ్. అంటే ఇప్పుడు సో, మనము పోయేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ రాదు గానీ, ఏం రావు. ఈ పాప పుణ్యాల బ్యాలెన్స్ ఆ! అయితే అవి వస్తది. వస్తాయి సార్. మనం ఏం పాపం చేశాము, ఏం పుణ్యాలు చేశాము అవి వస్తాయి. ఓకే. అనుభవాలు ఇప్పుడు మనం ఒక టూర్‌కెళ్తాం సార్. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము, అవును. వస్తువులను తీసుకొని వెళ్తాం. అవును. మంచి మంచి వస్తువులను తీసుకెళ్ళిపోతాము. అవును. సంతోషం, అరే! నేను టూర్‌కెళ్ళిపోతున్నా అని ఒక సంతోషంతో ఎళ్ళిపోతాం. అవును. బాధలు, కష్టాలు తీసుకొని ఎళ్ళం. ఇక్కడ నుంచి భూమి మీద గూడా మనము ఈ ఆనందము, ఈ మెమోరీస్ ఇవన్నీ తీసుకొని, పాపపుణ్యాలను తీసుకొని పైకెళ్తాం. ఓకే. ఇంకొకటి మేడం ఫైనల్‌గా నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేనొక జీవితం అంతా చాలా జాగ్రత్తగా ఉంటా. ఉండి ఒక 1,00,00,000 పుణ్యాలు జేస్తాను. ఒక్క పాపం జేస్తా లాస్ట్‌లో. హ్మ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను పాపాత్ముడినా? పుణ్యాత్ముడినా? అన్ని మంచి పనులు జేసి, ఒక్క పాపం జేశారు. అంటే అక్కడ మీ ఉద్దేశ్యం సార్. ఆ! అంటే మీరు తెలుసుకోవాలి. ఇన్ని ఇన్ని పుణ్యాలు జేశారు. మళ్ళీ పాపం జేసినప్పుడు, అయ్యో! నేను ఈ పాపం ఎందుకు జేసినా? ఇది చెయ్యగూడదు గదా! ఇంక నేను దీన్ని చెయ్యను అంటే అక్కడికే ఆగిపోతది. హుహు. నీ తప్పు నువ్వు దెలుసుకొని మళ్ళీ తప్పు జేసినావనుకో హ్మ్. అది ప్రాబ్లమ్ అయితది. దీనికి గూడా నేను ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ జెప్తాను. హ్మ్. పైన లోకాల ఇద్దరుంటారు సార్. ఇక్కడ ఒక వ్యక్తి ఏం జేశాడంటే ముంబైలో ముంబైలో ఆయన ఏం చేసేవాడంటే రాత్రంతా దొంగతనాలు, మర్డర్‌లు ఆడవాళ్ళని హింసించి డబ్బులన్నీ దోచుకునేవాడు. హ్మ్. రాత్రంతా ఈ ఈ ఇవన్నీ చేసేవాడు. అన్నీ దోచుకునేవాడు. పొద్దున ఏం చేసాడంటే అన్నీ దాన ధర్మాలనమాట. అన్నదానాలు చేయడము, చదువుకునే వాళ్ళకి డబ్బులు కట్టడము, బుక్స్ ఇప్పియడము, సేవలు మార్నింగ్ అంతా సేవ, రాత్రంతా దారుణాలు చేసేవాడు. ఆయన చనిపోయి పైలోకాలకెళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ముందు చనిపోయిన వాళ్ళుంటారు గదా! అన్నదమ్ములు. వాళ్ళేం జేస్తారంటే, అరే! మనకంటే ముందే అంకుల్ ఇక్కడికొచ్చాడు గదా! ఎంతో మంచి వాళ్ళకి ఈ దారుణాలేం తెలీదు. తెలవదు గదా! మంచి పనులు చేశాడు గదా! ఆయన మనకంటే మంచి ప్లేస్‌లో ఉంటాడని జెప్పి అక్కడ ఎతికితే ఎక్కడ దొరకడు. 5 తలాల కింద మొత్తము ట్రైనింగ్ సెంటర్‌లానే ఉంటాయి సార్. అంటే అక్కడ మొత్తము ట్రైనింగ్ ఇస్తారనమాట. కొత్తగొచ్చిన ఆత్మలకి ఉన్నతంగా ఎదగడానికి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. హ్మ్. అక్కడ సదాత్మలు. అయితే అక్కడ అడుగుతారనమాట. ఇక్కడ ఒక అంకుల్ ఉండే ఇలా వచ్చారు అనంటే, లేదు కింద తలాలో చూడు అంటే అసలు ఒప్పుకోరు. మాకంటే కంప్యూటర్‌లో మంచి పని చెక్ చేస్తారు. జేస్తారేమో. లేదు. సార్ వీడు నరకంలో ఉన్నాడు. అది ఈడు పెద్ద దుర్మ నెట్వర్క్ సార్. ఆ! పైన మనం అనుకుంటాము. అది చాలా పెద్ద నెట్వర్క్. ఇక్కడ ఎలా ఉందో అక్కడ గూడా సేమ్ అలాగే ఉంటది. మనం అనుకుంటాము ఓకే. ఏదో స్వర్గం అంటే ఏదో అనుకుంటాం గానీ, అక్కడ అన్నీ మన ప్రణాళికలన్నీ ఒక విధంగా జరుగుతాయి. అక్కడ అవును మేడం. ఇలా తెలుగు ఆత్మలు, తమిళ ఆత్మలు అట్లుంటాయా? అంటే ఏ ఏ భాషలో వాళ్ళు ఆ భాషలోనే పుట్టాలి. లేదంటే విదేశాల్లో పుట్టాలి. విదేశీ ఆత్మలు, స్వదేశీ ఆత్మలు అట్లా ఇట్లుంటాయా? ఏముండదు సార్. హ్మ్. అంతా ఒకటే. ఆ! అంతా అర్థమైపోతది. ఆ మరి దేవుళ్ళంతా ఒకటే. ఆత్మలకి ఏమైనా భాష లాంటిదేమైనా ఉంటదా? ఆత్మలకి భాష అని ఏముండదు ఆ! సార్. అక్కడ భాష అని ఏముండదు. అంతా అర్థమైపోతది. అంటే ఎన్నో జన్మలో ఎన్నో భాషలు ఎన్నో దాంట్లో ఎత్తుంటారు గదా! ఆ! ఆ! అట్లా నాకైతే ఇంతవరకైతే ఏం తెలియలేదు. ఆ భాషలు అదంతా ఏం ఈసారి అర్థం కాలేదు. కనుక్కోండి అసలు దీని కానీ, లాంగ్వేజ్ కానీ ఏంటని. వాటి భాష వేరే ఉంటది సార్. దాని లాంగ్వేజ్ ఎగ్జాక్ట్‌లీ. అర్థం గాదు. ఓకే. నాకేమైపోయిందంటే ఒకసారి చెవు దగ్గర గుస్ 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 అని వాయిస్ ఒస్తది సార్. ఆ! కొంతమంది చాలా మంది ధ్యానం చేసే వాళ్ళకి ఆత్మలు చెవు దగ్గరొచ్చి ఏదో చెప్తారు. కర్ణపిశాచి. అది ఏంటంటే ఆ భాష అర్థం గాదు సార్ మనకి. ఆ భాష అదేంటంటే నాకు దెలిసి అది ఉన్నతమైన ఆత్మ అయితే కాదు. అయితే మాత్రము అర్థమవుతది. అది అవును. సామాన్య భాషలోనే ఆ! చెప్తది. ఆ! నాకు 2, 3 సార్లు ఈ చెవు దగ్గర ఏదో చెప్పింది సార్. నేను చాలా సౌండ్‌లు ఆపుకొని చూసా. నాకు ఈ చెవు దగ్గర ఏదో ఇనిపిస్తుందని. అది ఆ! గుస్ గుస్ ఆ! గుస్ 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 అంటది సార్. అది ఒక రకమైన సౌండ్ ఒస్తది. అది కొంతమందికి గూడా ఒస్తదంట. కర్ణపిశాచి అని ట్రై చేసారా? అదేనా? అది నాకు తెలీదు సార్ మీరు దాని ఈసారి గురించి. ట్రై చేయండి. నేను కర్ణపిశాచి వాటి మీకు జోలికెళ్ళను సార్ మీకు నాకొద్దు. వచ్చుంటది మీ దగ్గరికి. ఆ! అయితే అక్కడ పైన లోకాల ఆయన దొరుకుతాడు సార్. కింద ఒకటో తలంలో ఉంటాడాయన. ఎళ్ళిన ఆ! తర్వాత మొఖం చూపియడనమాట. సిగ్గుపడుతుంటాడు. అయితే అంతేగా ఎందుకు మీరు ఇన్ని మంచి పని జేసి నువ్వు ఈ ఒకటో తలం ఎందుకొచ్చావు అని అడిగినప్పుడు, మీకు తెలియని ఒక స్టోరీ ఉంది. నా కథ ఇది. నేను రాత్రంతా మోసాలు, ఆడవాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడము, వాళ్ళని బాధ పెట్టడం, హింస పెట్టడం అన్నీ జేసి నైటంతా ఈ పని జేశాను. మార్నింగ్ ఆ పాపాలు కరిగించుకోవడానికి పుణ్యాలు వాడిని. అంటే ఉద్దేశ్యం సార్. ఆ! ఆ ఉద్దేశ్యమే. ఏదైనా గూడా ఉద్దేశ్యం. ఆయన చేసే ఉద్దేశాన్ని బట్టి కర్మలుంటాయి. ఇప్పుడు ఆయన అంతా అన్నదానాలు చేశారు. కొంతమంది ఎన్ని అంటే అవును. కొన్ని బయట తప్పులు చేస్తారు. అవి కరెక్ట్. కరెక్ట్. పోవడానికి గుళ్ళ దగ్గర అవును. అంతే గదా! ఇవన్నీ అవును. చేస్తారు గదా! అవి పోవు. కానీ ఓహా! ఓకే. ఏమనుకోవాలంటే ఈ తప్పు నేను చెయ్యను. నేను హ్మ్. చేసుకున్న దానికి ఇంకోసారి చెయ్యను. చెయ్యను అంటే పోతాయి సార్. ఓహో! ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అంతేగాని దేవుడా ఇగో నేను చేశాను ఈ పాపం. ఓ పావు భాగం నువ్వు తీసుకో అంటే పోవు. తిరుపతిలో నెలకు 4,00,00,000 రోజుకి 4, 5,00,00,000 అవే. హ్మ్. సగం వాళ్ళ పాపాలని కాపాడడానికే లేవు. లంచం పోవు ఇస్తుంటారు సార్. ఆయనకి. పోవు. అవి పోవు. ఎప్పుడైతే ఇప్పుడు జరిగిన దాన్ని నేను
ఒప్పుకుంటున్నా. ఇంకా మిగతా నేను చెయ్యను. ఇక్కడ నుంచి నేను ధర్మంలో జీవిస్తా అని ఒప్పుకుంటే మాత్రం పోతాయి. ఓకే. లేదు నువ్వు అక్కడ తప్పులు చేసుకుంటూ, ఇక్కడ పుణ్యాలు చేసుకుంటూ ఉంటే మాత్రం అవి లైఫ్ లాంగ్ అంటే అవి యాడ్ అవుతూనే ఉంటాయి ఇంకా. అంతే. అంతే. ఇప్పుడు రైట్. కొంతమంది నదీ స్నానాలు చేస్తారు సార్. అవును. పుష్కరాల టైంలో అవును. కర్మలన్నీ పోవాలి అని అందులో మునుగుతూ ఉంటారు గదా! హ్మ్. ఇప్పుడు కాశీ ఉంది సార్. అక్కడ నది ఉంటుంది గదా! అక్కడ ఎంతోమంది ఆ ఒడ్డున బ్రతుకుతూ ఉన్నారు గదా! మరి వాళ్ళందరికీ మోక్షం రావాలి గదా! ఆ హ్మ్. నీళ్ళలో ఉంటారు గదా వాళ్ళు. అవును. కర్మలన్నీ దగ్ధం కావాలిగా. నీళ్ళల్లో మునిగితే పోతాయంటే అది కాదు సార్. అవును. అదేంటంటే నువ్వు ఈ కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతామో అప్పటికి పోతాయి అవి. సూపర్. ఫైనల్‌గా మ్యామ్, నాకు పునర్జన్మ అంటూ ఉండకూడదింక. ఆత్మ హ్మ్. మళ్ళీ మళ్ళీ జన్మెత్తుతూ, ఈ పాపాలు చేస్తూ ఇవట్లు చేయకుండా ఉండాలంటే, ఈ జన్మలో నేను ఎలాంటి పనులు చేస్తే నాకు ఈ పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుంది? సత్యంలో ఆత్మ జీవించాలి. పరమాత్మలో విలీనమైపోవాలి. అంటే ఇప్పుడు ఉన్నతంగానే ఉండాలి సార్. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, ఏ కర్మలు, దుష్కర్మలు చేయకుండా సేవలో ఉంటారు. ఏ పాపాలు ఏవి ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు. హ్మ్. ఆయన ఎంత ఇన్ని లక్షల మందిని, ఇంతమందిని తయారు చేశారు. ఇంతమంది గురువులను చేశారు. ఆయన వల్ల ఎంతమంది జీవితాలు అద్భుతంగా మారిపోయినాయి. అలా నువ్వు ఏది ఆశించకుండా కర్మలు దగ్ధం చేసుకొని సత్యంలో జీవిస్తే ఉన్నతంగా మారిపోతావు. పైలోకాలకు వెళ్ళినా గూడా అది మీ చేతుల్నే. హ్మ్. పరమాత్మలో కలవాలి మనం అనుకున్నప్పుడు ఇంకా అంటే ఇంకా ఎదగాలి సార్. అది హ్మ్. చాలా కష్టం. అంటే మనకి ప్రతిరోజు గుణాలు మారుతూ ఉంటాయి. ఆ గుణాలని తట్టుకొని మనం స్టాండర్డ్ అవ్వాలి అంటే హ్మ్. మన మనసుని కంట్రోల్ చేయాలి. మన ఓకే. మనసే మెయిన్ ఏందంటే మనం ఉన్నతంగా మారాలి. ఆ పరమాత్మలో కలవాలంటే కొత్త కర్మలు చేయకుండా ఓకే. మన మనసులో అంటే గుణాలు మారకుండా అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేస్తూ అంటే ధర్మంలో, సత్యంలో జీవించినామనుకోండి ఆ స్థాయికి వెళ్ళే అది ఉంటది మనకి. మళ్ళీ పైలోకాలకు వెళ్ళినా గూడా మన చాయిసే అన్నమాట. అక్కడ వావ్! ఎన్నో లోకాలు ఉన్నతమైన లోకాలుంటాయి. హ్మ్. అక్కడ మనకు నచ్చిన దాంట్లో మనం వెళ్ళిపోయి నచ్చినట్టు ఉండొచ్చు. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు నిజంగా. అంటే కర్మ సిద్ధాంతాన్ని నెక్స్ట్ లెవెల్‌లో చూపిచ్చారు. సో, చూసారు కదా ఫ్రెండ్స్. అంటే సత్కర్మలు చేయడం, అట్లాగే సత్యంలో జీవించడం, అట్లాగే ధ్యానం ద్వారా కర్మల్ని ఎలా దగ్ధం చేసుకోవచ్చో మేడం మనకెంత స్పష్టంగా వివరించారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.